హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. ఎల్ఎస్జీని చిత్తుగా ఓడించిన కేకేఆర్. బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ వేస్తే ఫిల్ సాల్ట్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో కేకేఆర్ విజయం చాలా సులువైంది. బౌలింగ్లో రాణించిన నరైన్ మరియు స్టార్క్. వరుసగా రెండో మ్యాచ్లో ఎల్ఎస్జీకి బ్యాటింగ్ ఫెయిలియర్ దెబ్బేసింది. తమ బ్యాటింగ్ అప్రోచ్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇక లాస్ట్ మ్యాచ్లో ఘోరమైన ఓటమి నుంచి వెంటనే బౌన్స్ బ్యాక్ అయిన కేకేఆర్. ఇలాంటి మరిన్ని విశేషాలతో లెట్స్ డైవ్ ఇంటూ టుడేస్ వీడియో. ఎల్ఎస్జీ మరియు కేకేఆర్ జట్ల మధ్య కోల్కతాలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్ వచ్చిన ఎల్ఎస్జీకి డీకాక్ 2 4లతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. కానీ రెండో ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. 1 డౌన్లో వచ్చిన దీపక్ హూడా కూడా తక్కువ స్కోర్కే వెనుతిరిగాడు. ఒక పక్క రాహుల్ తన ఇన్నింగ్స్ని అగ్రెసివ్గా స్టార్ట్ చేసినా ఇంకో పక్క వికెట్లు పడిపోవడంతో షెల్లోకి వెళ్ళిపోయాడు. పవర్ ప్లేలో 49 పరుగులు చేసిన ఎల్ఎస్జీకి ఆ తర్వాత కేకేఆర్ బౌలర్స్ చాలా టైట్‌గా బౌలింగ్ వేయడంతో రన్స్ రావటం చాలా కష్టమైంది. ఈడెన్ గార్డెన్స్ అనేది హై స్కోరింగ్ గ్రౌండ్. అలాంటి బ్యాటింగ్ పిచ్ మీద ఎల్ఎస్జీ ఫస్ట్ 10 ఓవర్లలో కేవలం 72 పరుగులు మాత్రమే చేసింది. ఇక భారీ హిట్లకి ట్రై చేసే ప్రయత్నంలో రసెల్ బౌలింగ్‌లో రాహుల్ అవుట్ అయ్యాడు. స్టోయినిస్ కూడా స్కోరింగ్ రేట్ పెంచడానికి చూస్తూ చక్రవర్తి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక్కడే నరైన్ ఎక్స్ట్రార్డినరీ స్పెల్ వేయడమే కాకుండా లాస్ట్ ఓవర్‌లో బడోనిని కూడా అవుట్ చేయడంతో ఎల్ఎస్జీ 15 ఓవర్లలో 5 వికెట్లకు పోగొట్టుకుని 113 పరుగులు చేసింది. అక్కడి నుంచి పూరన్ ఎల్ఎస్జీకి స్ట్రాంగ్ ఫినిష్ ఇవ్వడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ కేకేఆర్ బౌలర్స్ ఎక్సెప్షనల్‌గా బౌలింగ్ చేసి ఎక్కువ రన్స్ లీక్ అవ్వనివ్వలేదు. 32 బాల్స్‌లో 45 పరుగులు చేసిన పూరన్‌ని స్టార్క్ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌కి ఇంకో వికెట్ తీసిన స్టార్క్ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో తనకిది అత్యుత్తమ స్పెల్. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎల్ఎస్జీ 161 పరుగులు చేసింది. లాస్ట్ 5 ఓవర్లలో కేవలం 48 పరుగులు మాత్రమే రావడంతో లక్నో బిలో పార్ స్కోర్ పోస్ట్ చేసింది. ఇక 162 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కేకేఆర్‌కి ఫస్ట్ ఓవరే కలిసొచ్చింది. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న జోసెఫ్ తన ఫస్ట్ ఓవర్‌లోనే తడబడ్డాడు. 2 నోబాల్స్ మరియు 6 వైడ్లతో ఏకంగా 22 పరుగులిచ్చాడు. ఇంజరీ నుంచి రిటర్న్ అవుతున్న మోషిన్ ఖాన్, నరైన్ మరియు రఘువంశీలను అవుట్ చేసి ఎల్ఎస్జీకి చిన్న హోప్ ఇచ్చాడు. కానీ అక్కడి నుంచి ఫిల్ సాల్ట్ రెచ్చిపోయి ఆడాడు. ఎల్ఎస్జీకి అసలు మ్యాచ్‌లోకి కమ్‌బ్యాక్ అయ్యే ఛాన్సే ఇవ్వలేదు. శ్రేయస్ అయ్యర్ స్కోరింగ్‌కి కొంచెం స్ట్రగుల్ అయినా కానీ సాల్ట్‌కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. సాల్ట్ మరోపక్క వీరకుమ్ముడు కుమ్ముతూ 26 బాల్స్‌లోనే 15 కంప్లీట్ చేసుకున్నాడు. 10 ఓవర్లు అయ్యేసరికి కేకేఆర్ టార్గెట్‌కి కేవలం 61 పరుగుల దూరంలో నిలిచింది. ఇంకా అక్కడి నుంచి గెలుపు మరీ సులువైపోయింది. ఈజీగా బౌండరీస్ కొడుతూ సాల్ట్ 47 బాల్లలో 89 పరుగులు చేసి కేకేఆర్‌ని 16 ఓవర్‌లోనే గెలిపించాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఎల్ఎస్జీ పైన కేకేఆర్‌కి తొలి విజయం. సాల్ట్ ఆడిన ఆటకు ఎల్ఎస్జీ బౌలర్ నుంచి ఎటువంటి జవాబు లేకుండా పోయింది. ఈ విజయంతో కేకేఆర్ హెల్తీ నెట్ రన్ రేట్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిస్తే వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయిన ఎల్ఎస్జీ ఫిఫ్త్ ప్లేస్‌కి పడిపోయింది. సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ఫిల్ సాల్ట్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.